సో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు హూమ్ డూ యూ మీట్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద స్కూల్? మీట్ అంటే ఏంటిది? కలవడం. ఎవరిని కలుస్తారు స్కూల్కి వెళ్తే మీరు? స్టూడెంట్స్. STUDENTS. ఇంకెవరిని కలుస్తారు? టీచర్స్. CHERS. ఇంకెవరు కనబడతారు? ఫ్రెండ్స్. FRIENDS. ఫ్రెండ్స్ కలుస్తారు స్కూల్లో. ఓకే. సో అమ్మ కూడా స్కూల్కి వెళ్తుంది కదా. సో అమ్మకి ఏం కనబడతారో చూద్దాం. సో ఇది సో హూ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్లో ఎవరున్నారు? అమ్ము ఉంది, బిట్టు ఉన్నాడు, ఒక బాయ్ ఉన్నాడు. సో ఇక్కడ వెంటనే స్కూల్కి వెళ్ళగానే ఈయన ఏదో మాట్లాడుతున్నాడు కదా. ఈయన ఏదో మాట్లాడుతున్నారు. సో ఈ పిక్చర్లో ఈయన ఎవరై ఉండొచ్చు? అమ్ము ఫ్రెండ్ అయి ఉండొచ్చు, అంతేనా? మీకు ఫ్రెండ్ అయి ఉన్నట్టు అమ్ము కూడా ఆయన ఫ్రెండ్. ఈ స్కూల్ పేరేంటిది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అమ్ము స్కూల్? చెప్పండి. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్. వీడు పరపర అంటాడు. ప్రైమరీ అను. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం, మీరు చెప్పాలి ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ స్కూల్ బెల్ మోగిందని ఈయన అమ్మ వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తున్నాడు గేట్ దగ్గర. ఇలా చూసిండు కదా. వేర్ ఆర్ దీస్? అమ్మ అండ్ బిట్టు ఎక్కడున్నారు? స్కూల్ గేట్ దగ్గర ఉన్నారు వాళ్ళు. సో స్కూల్ గేట్ దగ్గర ఉన్న వాళ్ళే పిలుస్తున్నాడు, తొందర రా అని పిలుస్తున్నాడు. వస్తానా అని అన్నది. ఎవరు? ఈయన ఎవరు? అమ్మూస్ ఫ్రెండ్. ఆయన పేరేంటిది చూద్దాం. ఓకే. ఏమని పిలుస్తున్నాడు ఈయన? హాయ్ అమ్ము, హరి అప్, ద బెల్ ఈజ్ రింగింగ్. హాయ్ అమ్ము, హరి అప్, ద బెల్ ఈజ్ రింగింగ్. ఎవరన్నారు? ఇలా ఫ్రెండ్. ఓకే. ఈమె చెప్తున్నది. ఈమె హలో ఈశ్వర్, ఐ యామ్ కమింగ్. ఎవరన్నారు? అమ్ము. హలో ఈశ్వర్, ఐ యామ్ కమింగ్. హాయ్ అమ్ము, హరి అప్, ద బెల్ ఈజ్ రింగింగ్. హరి అప్ అంటే ఏంటి? హరి, తొందర రా, ద బెల్ ఈజ్ రింగింగ్ అన్నాడు. ఈమెమంటుంది? హలో ఈశ్వర్, ఐ యామ్ కమింగ్ అన్నది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇది చూస్తుంది. ఎవరు? బిట్టు. చూసి ఏమనుకుంటుంది? హూ ఈజ్ దిస్ బాయ్ అనుకుంటుంది. ఎక్కడ? బయటకన్నా లోపల అనుకుంటుందా? లోపల అనుకుంటుంది. హూ ఈజ్ దిస్ బాయ్ అని అనుకుంటుంది మైండ్లో. ఓకే. సో ఇప్పుడు అడుగుతా నేను, హూ ఆర్ దేర్ ఎట్ స్కూల్ గేట్? హూ ఆర్ దేర్ ఎట్ స్కూల్ గేట్? చెప్పండి. Who are there at school gate? Ammu, Bittu, boy, ఈశ్వర్ అని పిలిచింది కదా. ఏం చేస్తారు ఇక్కడ? ఓకే, లీవ్ ఇట్. Who are there in the school? Who is Ishwar? Ishwar ఎవరు? ఎవరి ఫ్రెండ్? అమ్ము's friend. What did Ishwar say to Ammu? What did Ishwar say? Say అంటే ఏంటిది? Say అంటే అన్నాడు. What did Ishwar say? ఈశ్వర్ అన్నాడు. ఏమన్నాడు ఈశ్వర్? హలో అమ్ము, hurry up, the bell is ringing. What did అమ్ము రిప్లై? రిప్లై అంటే ఏంటిది?
జవాబు చెప్పింది. ఏమని రిప్లై ఇచ్చింది అమ్ము? హలో ఈశ్వర్, ఐ ఆమ్ కమింగ్. వాట్ ఈస్ బిట్టు థింకింగ్? బిట్టు ఏం ఆలోచిస్తున్నది? THINKING. థింకింగ్ అంటే ఏంటిదిరా? ఏం ఆలోచిస్తున్నది బిట్టు? ఈ బాయ్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నది, అవునా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇది పాడుకుందాం కొంచెం. పాడడం అంటే వట్టిగానే. ఎవ్రీ డే 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 ఐ గో టు స్కూల్ ఐ గో టు స్కూల్ ఐ గో టు స్కూల్ ఐ గో టు స్కూల్ అంటే ఏంటిది? ప్రతిరోజు. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు. ఐ గో టు స్కూల్ అంటే ప్రతిరోజు స్కూల్కు వెళ్తా. ఐ గో టు స్కూల్ అంటే నేను స్కూల్కి వెళ్తా, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తా. నెక్స్ట్, ఐ మీట్ మై ఫ్రెండ్స్ 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 మీట్ అంటే కలవడం. వెరీ గుడ్. And we all say say అంటే మీకు చెప్పిన కదా ఏంటిది? అనడం. ఓకే. ఆల్ అంటే అందరం. మేమందరం అంటామట. ఏమంటారట మీరందరూ? హలో హలో. బడికి వచ్చి అందరు హలో హలో అనుకుంటారు కదా, అట్లా అనమాట. హలో హలో. హౌ ఆర్ యూ 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 అంటే ఏంటి తెలియదా? పలకరిస్తాం కదా హౌ ఆర్ యూ అని. ఏంటిది చెప్పండి. హౌ ఆర్ యూ అంటే ఏంటిది? హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు. హలో మీరు ఎలా ఉన్నారు అంట. మనం ఫోన్ చేసినప్పుడు హలో ఎట్లున్నారు అందరు మంచిగా అని అడగమా? హౌ ఆర్ యూ అంటే గది. అర్థమైందా? ఇప్పటి నుంచి మీరు హౌ ఆర్ యూ అని అడగాలి. స్కూల్కి రాగానే ఏమనాలి? హలో అనాలి. మీతో వాళ్ళని హౌ ఆర్ యూ అని అడగాలి. అర్థమైందా? ఆన్సర్ ఏం చెప్పాలి అప్పుడు? ఐ ఆమ్ గుడ్ ఐ ఆమ్ గ్రేట్ 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 ఐ ఆమ్ గుడ్ అంటే నేను మంచిగా ఉన్నా, గొప్పగా ఉన్నా, చాలా బాగున్నా అని చెప్పినట్టు. ఏదైనా ఒకటి చెప్పాలి. ఐ ఆమ్ గుడ్ అని చెప్పాలి, లేదా ఐ ఆమ్ గ్రేట్ అని చెప్పచ్చు. మీరు ఇప్పుడు హలో అన్నాగానే ఏమనాలి? హౌ ఆర్ యూ అని అడుగుతారు. అడిగినాక ఏమని చెప్తారు? ఐ ఆమ్ గుడ్ అనాలి. అర్థమైందా? ఐ ఆమ్ గుడ్ అంటే బాగున్నా అని చెప్పాడు. మళ్ళీ బాగున్నా అని హౌ అబౌట్ యూ హౌ అబౌట్ యూ హౌ అబౌట్ యూ హౌ అబౌట్ యూ అంటే మీరు ఎట్లా ఉండరు అన్నట్టు. మీ సంగతి ఏంది అన్నట్టు. మీరు మీ సంగతి చెప్పు అన్నట్టు. ఓకే. ఎవ్రీ డే ఎవ్రీ డే ఐ గో అండ్ ప్లే గో అండ్ ప్లే గో అండ్ ప్లే అంటే ప్లే అంటే ఏంటి? ఐ గో అండ్ ప్లే అంటే ప్రతిరోజు నేను వెళ్ళి ఆడుకుంటా. ఐ మీట్ న్యూ ఫ్రెండ్స్ ఐ మీట్ న్యూ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ని కలుపుతా, కొత్త ఫ్రెండ్స్ని. ఇక్కడ న్యూ అని ఉన్నది కదా. న్యూ అంటే ఏంటి? కొత్త 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 ఫ్రెండ్స్ రోజు కలుపుతా. రోజు మీరే కనబడతారు. కొత్త ఫ్రెండ్స్ ఏడు కనబడతారా మనకు? అండ్ we all say అంటే మేము అందరం అంటాం ఏమని? హలో హలో. కొత్త ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కొత్త ఫ్రెండ్స్ మీరు కలిసినప్పుడు ఏమంటారు? ఎక్కడ ఊరికి పోయినా అక్కడికి పోతే ఆడుకోవడానికి పోయినప్పుడు కొత్త ఫ్రెండ్స్ కలిస్తే ఏమంటారు? హౌ ఆర్ యూ అంటారా? కొత్త వాళ్ళతోటి అన్నారు కదా. పేరు అడుగుతారు. వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ పేరు చెప్తారు. వాళ్ళు పేరు చెప్పినాక నైస్ టు మీట్ యూ నైస్ టు మీట్ యూ అంటే కొత్త వాళ్ళు కలిసినప్పుడు మన పేరు చెప్పగానే ఏమనాలి? నైస్ టు మీట్ యూ అనాలి. మీకు కలవడం చాలా సంతోషంగా ఉంది అంటాం. ఓకే. అన్నాక ఏం చేస్తాం మనం వాళ్ళని? మరి మాతో ఆడుకుంటావు అని అడుగుతాం కదా. డూ యూ వాంట్ టు ప్లే 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 డూ యూ want to play
డూ యూ Do you వాంట్ టు ప్లే want to play? ఆడతావా అని అడుగుతున్నాం అంతే. అర్థమైందా? రైట్. టకటక చెప్పండి. వర్క్ బుక్ ఇది. సర్కిల్ చేయాలి మనం పిక్చర్ని. ఓకే, ఇదేంటి చదవండి. Bell. బెల్ ఎక్కడుంది? First one. సర్కిల్. రైట్. ఇదేంటిది? Gate. గేట్ ఎక్కడుంది? Second one. సెకండ్ వన్. ఇదేంటిది? Bag. బ్యాగ్ ఎక్కడుంది? Second one. సెకండ్ వన్. రైట్. నెక్స్ట్ ఇక్కడ టిక్ కొట్టాలి. టిక్ ద కరెక్ట్ వర్డ్. ఈ పిక్చర్లో ఎవరు ఉన్నారు? Girl. బాయా గర్లా? Girl. అంటే ఇక్కడ ఫస్టా సెకండా? Second. సెకండ్ వన్. రైట్. ఈ పిక్చర్లో ఇక్కడ ఎవరు ఉన్నారు? Bittu. విట్టు ఫస్టా సెకండా? First two. రైట్. ఇక్కడ ఎవరు ఉన్నారు? Uniform. యూనిఫామ్. రైట్, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కింద ఇక్కడ థ్యాంక్ యూ అని రాసింది, ఇక్కడ హలో అని రాసింది. సో ఇక్కడ థ్యాంక్ యూ చెప్పన్నా, ఇక్కడ చెప్పండి. ఇక్కడ హాయ్ చెప్తలేరా అంటే హలో. ఓకే, ఇక్కడ ఏదో ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను, ఏమనాలి మనం? Thank you. థ్యాంక్ యూ అనాలంటే ఇది ఇటు, ఇది ఇటు. ఓకే, రైట్.